హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి ముంబై హైవే నుంచి జస్ట్ 2.5 km డిస్టెన్స్లోనే డిటిసిపి విత్ రేర్ ఆప్తో డెవలప్ చేసిన లగ్జరీ గెటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో విల్లా ప్లాట్స్ ఈరోజు మేము ముందు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి వెంచర్లో ఆర్చ్ అనేది చూడొచ్చు. ఆర్చ్ వచ్చేసి కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి 24/7 సెక్యూరిటీ అనేది కూడా ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి ఆర్చ్ వచ్చేసి కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఆర్చ్ దగ్గర వచ్చేసి గ్రీనరీ ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు, మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రాజెక్ట్ అనేది అంతా కూడా. మనకి కంప్లీట్గా బ్లాక్ టాప్ రోడ్స్ విత్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో వచ్చేసి. అలాగే మనకి వెంచర్ స్టార్టింగ్లో వచ్చేసి మనకి 100 feet రోడ్ ఫేసింగ్ అనేది ఉంటుంది. చూడొచ్చు, మనకి 100 feet రోడ్ చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. ఈ ప్లాట్ డైరెక్ట్ ఓనర్ సేలు. అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి డిటిసిపి విత్ రేర్ ఆప్తో ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేశారు. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ కూడా చేయించుకుంటున్నారు. లగ్జరీ గెటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ అండి ఇవి వచ్చేసి మనకి. అలాగే ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి డీటెయిల్స్ ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండి నాతో పాటు ప్లాట్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి, ఓపెన్ ప్లాటు. టోటల్ ల్యాండ్ ఏరియా మనకి 240 square yards. అలాగే మనకి డైమెన్షన్ చూసుకున్నట్టయితే ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 36-60 డైమెన్షన్స్లో మనకి ప్లాట్ అనేది ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు మనకి మంచి డైమెన్షన్స్లో ప్లాట్ అనేది ఉందండి. ఇది డైరెక్ట్ ఓనర్ సేలు. మనకి ప్లాట్ ముందు వచ్చేసి 30 feet రోడ్ అనేది ఉంటుంది. అలాగే ఈ ప్రాజెక్ట్లో మనకి ఎంట్రన్స్లో 100 feet రోడ్ అనేది ఉంటుంది. అలాగే 40 feet రోడ్స్ అనేది కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు. 30 feet రోడ్ ఫేసింగ్లో మనకి ప్లాట్ అనేది ఉంటుంది. 240 square yards టోటల్ ల్యాండ్ ఏరియా. ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ అండి, ఎలాంటి కమిషన్ అనేది కూడా ఉండదు దీంట్లో వచ్చేసి. అలాగే ఈ ప్రాజెక్ట్ లొకేషన్ చూసుకున్నట్టయితే మనకి సంగారెడ్డి టౌన్కి జస్ట్ 5 km డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే ముంబై హైవేకి వచ్చేసి జస్ట్ 2.5 km డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకి ఆల్రెడీ హౌజెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నారు. అలాగే దీంట్లో క్లబ్ హౌస్, మనకి స్విమ్మింగ్ పూల్, రెయిన్ డ్యాన్స్, అలాగే మనకి మల్టీపర్పస్ హాలు, అలాగే చిల్డ్రన్స్ గేమ్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అలాగే మనకి పార్కు అన్నీ కూడా డెవలప్ చేశారు. దీంట్లో వచ్చేసి ప్లాట్ తీసుకున్న వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి డిటిసిపి విత్ రేర్ ఆప్తో డెవలప్ చేశారు. ఇది డైరెక్ట్ ఓనర్ సేల్. అలాగే ప్రాజెక్ట్లో వచ్చేసి మనకి స్ట్రీట్ లైట్స్, అలాగే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అలాగే మనకి ఎలక్ట్రికల్ పోల్స్, ప్రాజెక్ట్ చుట్టూ అంతా కూడా మనకి అవెన్యూ ప్లాంటేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి క్లబ్ హౌస్ అండి. క్లబ్ హౌస్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్గా క్లబ్ హౌస్ ఏరియానే వస్తుంది. అలాగే ఈ క్లబ్ హౌస్లో వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్, అలాగే మనకి గ్రీనరీ ఏరియా, రెయిన్ డ్యాన్స్, అలాగే క్లబ్ హౌస్ వచ్చేసి మనకి 3 floors అనేది కన్స్ట్రక్షన్ చేశారు. మనకి మల్టీపర్పస్ హాల్ అనేది కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారండి. అలాగే ఈ క్లబ్ హౌస్లో వచ్చేసి మనకి చిన్న ఫంక్షన్స్ అనేటివి కూడా అవుతున్నాయి. హల్దీ ఫంక్షన్ ఇలాంటివి కూడా మనకి ఈ ప్రాజెక్ట్లో ఆల్రెడీ క్లబ్ హౌస్లో మనకి ఫంక్షన్ అనేది కూడా ప్రొవైడ్ చేసుకుంటున్నారు. వీళ్ళు వచ్చేసి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా మనకి చాలా నీట్గా అనేది దీంట్లో డెవలప్ చేశారు. ఇది వచ్చేసి మనకి మల్టీపర్పస్ హాల్ అనేది చూడొచ్చు. మల్టీపర్పస్ హాల్ వచ్చేసి కూడా మనకి చాలా స్పేసెస్గా ఉంటుంది. విత్ ఫంక్షన్ అనేటివి కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ప్రొవైడ్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ హాల్ అనేది కూడా చాలా స్పేసెస్గా వస్తుంది. వెంచర్లో చూడొచ్చు, మనకి బ్యూటిఫుల్గా గ్రీనరీ ఏరియా, అవెన్యూ ప్లాంటేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 2nd floorలో చూడొచ్చు, విత్ కంప్లీట్గా గెస్ట్ రూమ్స్ అనేది ప్రొవైడ్ చేశారండి. గెస్ట్ రూమ్స్ అనేటివి కూడా ప్రొవైడ్ చేశారు. టోటల్ మనకి 6 గెస్ట్ రూమ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. దీంట్లో వచ్చేసి ఆల్రెడీ ఈ వెంచర్లో వచ్చేసి మనకి హౌజెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నారు దీంట్లో వచ్చేసి. అలాగే ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకి కంప్లీట్గా గ్రీనరీ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. ఎవెన్యూ ప్లాంటేషను, అలాగే మనకి బ్లాక్ టాప్ రోడ్స్, అలాగే మనకి స్ట్రీట్ లైట్స్, ఎలక్ట్రికల్ పోల్స్, కంప్లీట్గా విత్ బ్లాక్ టాప్ రోడ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారండి. దీంట్లో వచ్చేసి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి సంగారెడ్డి టౌన్ నుంచి జస్ట్ 5 km డిస్టెన్స్లో, అలాగే మనకి ముంబై హైవే నుంచి జస్ట్ 2.5 km డిస్టెన్స్లో మల్లెపల్లి విలేజ్కి ఆనుకొని ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మల్లెపల్లి విలేజ్కి వచ్చేసి ఆనుకొని ఉంటుంది మనకి ఈ ప్రాజెక్ట్ అనేది. అలాగే ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 17,500 per square yard నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది. ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ అండి. మనకి ఆ ఎంట్రన్స్లో ఆర్చ్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చండి. షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.